వెల్కమ్ టు సైన్మా 2.0. అటు ఇటు అని హెక్టిక్ గా తిరగడం ఎందుకు? ఒకటి పూర్తయిన తర్వాత మరో ప్రాజెక్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తే సరిపోతుంది కదా. అలా చేస్తే క్యారెక్టర్ మీద గ్రిప్ వస్తుంది, యూనిక్ లుక్ ని మెయింటైన్ చేయొచ్చు, స్పీడ్ పెంచొచ్చు అనే కాన్సెప్ట్ తో వెళుతున్నారు కొందరు హీరోలు. ఇంతకీ ఎవరు వారు? ఈ ఏడాది డాకు మహారాజ్ తో హిట్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత అఖండ 2 సెట్స్ లో అడుగుపెట్టారు. అట్ ఏ టైమ్ 1 మూవీ అనే ఫార్ములాని ఫాలో అవుతున్నారు బాలయ్య. నందమూరి అందగాడి రూట్ లోనే ట్రావెల్ చేస్తున్నారు మెగా వారసుడు రామ్ చరణ్. పెద్దికి సంబంధించి ప్రస్తుతం నైట్ షూట్స్ జరుగుతున్నాయి. మళ్ళీ పుడతావా ఏటి అంటూ గ్లిమ్స్ తో ఆకట్టుకున్న రామ్ చరణ్ మరింత ఫోకస్డ్ గా చేస్తున్నారు పెద్ది మూవీని. ఈ సినిమా పూర్తయ్యాక లుక్ చెక్ చేసుకుని నెక్స్ట్ సినిమా సెట్ లో అడుగు పెట్టాలని ఫిక్స్ అయిపోయారు. అల్లు అర్జున్ కూడా యాస్టీస్ గా ఇదే ఆలోచనతో ఉన్నారు. పుష్పతో ఊరా మాస్ గా కనిపించిన అల్లు అర్జున్ అల్ట్రా స్టైలిష్ గా మారిపోయారు అట్లీ కోసం. మా హీరోని ఇలా చూసి ఎన్నాళ్లైందని సంబరపడుతున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. ఇంటర్నేషనల్ లెవెల్లో చేసే సినిమా కదా, మా స్టార్ కూడా ఒక్క ప్రాజెక్ట్ కి ఫిక్స్ కావడం మాకేం ఇబ్బంది లేదని అంటున్నారు ఘట్టమనేని అభిమానులు. రాజమౌళి సినిమా కోసం మహేష్ ఎన్నేళ్లు కేటాయిస్తారోననే టెన్షన్ ఒకవైపు వెంటాడినా మంచి సినిమా కోసమే కదా అని వారిలో వారు సర్ది చెప్పుకుంటున్నారు. సూపర్ స్టార్ ని ఫాలో అవుతున్నారు నేచురల్ స్టార్. హిట్ 3 విజయోత్సాహంలోనే పారడైజ్ ని పూర్తి చేసేయాలని ఫిక్స్ అయ్యారు. ఆ తరువాతే నెక్స్ట్ ప్రాజెక్ట్ ని డిజైన్ చేయాలనే సింగిల్ అజెండాకి స్టిక్ ఆన్ అయ్యారు. అక్కినేని వారింట పెళ్లి బాజాలు మోగాయి. తెల్లవారుజాము నుంచి సందడి మొదలైంది. చిరకాల స్నేహితురాలు జైనబ్ ని వివాహం చేసుకున్నారు అక్కినేని అఖిల్. అత్యంత ఆత్మీయంగా జరిగింది వివాహ వేడుక. అత్యంత సన్నిహితుల మధ్య ఆత్మీయంగా జరిగింది అఖిల్ పెళ్లి వేడుక. అర్ధరాత్రి నుండి సందడి మొదలైంది. ఇరు కుటుంబాలతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే వివాహ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు, రామ్ చరణ్ దంపతులు, ప్రశాంత్ నీల్, ఎస్ఎస్ కార్తికేయతో పాటు ప్రముఖులు నాగార్జున నివాసంలో జరిగిన ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ నెల 8న అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. సినీ, రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు ఈ వేడుకకు హాజరు కానున్నారు. ఈ సందడంతా సద్దుమణిగాక జైపూర్ లో ఫ్రెండ్స్ కి నవ దంపతులు విందును ఏర్పాటు చేస్తున్నట్టు వినికిడి. అఖిల్ ప్రస్తుతం లెనిన్ సినిమాలో నటిస్తున్నారు. జైనబ్ ఆర్టిస్ట్, పర్ఫ్యూమర్ గాను మంచి పేరుంది. ప్రపంచంలో ఎంత మందికి ఈ అదృష్టం దక్కుతుందో తెలియదు కానీ నేను మాత్రం చాలా హ్యాపీ అని అంటున్నారు శృతి హాసన్. నన్ను ఇష్టపడే వాళ్ళు కాదు, ఇష్టపడని వాళ్ళు కూడా మెసేజ్లు చేస్తున్నారంటూ ఆనందాన్ని పంచుకుంటున్నారు. ఇంతకీ విషయం ఏంటి? కమల్ హాసన్ నటించిన థగ్ లైఫ్ లో విన్ వెలి నాయక అంటూ పాట పాడారు శృతి హాసన్. థగ్ లైఫ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లోనూ ఆ పాటను స్టేజ్ మీద పర్ఫామ్ చేశారు. అప్పటి నుండి ఇంకా మెసేజ్ల వెలువ ఆగడం లేదంటున్నారు శృతి. తండ్రికి సంగీతం చేసే అదృష్టం, తండ్రి సినిమాకు పాట పాడే అదృష్టం ఎంతమంది కూతుళ్లకు దక్కిందో నాకు తెలియదు కానీ నేను మాత్రం జీవిత సాఫల్యంగా భావిస్తున్నానని చెప్పారు శృతి. ఈనాడు సినిమాకు మ్యూజిక్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు. ఇన్నేళ్ల తరువాత మా నాన్న కోసం నేను పనిచేయడం ఆనందంగా ఉంది. రీసెంట్ గా ఇనిమేల్ వీడియో ఆల్బమ్ కోసం నాన్నతో పనిచేశాను. మళ్ళీ ఇప్పుడు సినిమా కోసం వర్క్ చేశాను. నేనంటే గిట్టని వాళ్ళు కూడా నా పర్ఫార్మెన్స్ కి ఫిదా అయి మెసేజెస్ చేస్తున్నారని చెప్పారు శృతి. కమల్ హాసన్ తో పనిచేసిన థగ్ లైఫ్ ఈ ఏడాదే విడుదలైంది. రజనీకాంత్ తో వర్క్ చేసిన కూలీ కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తుంది. ఒకే ఏడాది ఇద్దరు లెజెండరీ నటులతో అసోసియేట్ అయ్యే అరుదైన అవకాశం కూడా తనకు దక్కిందంటున్నారు శృతి. థగ్ లైఫ్ సినిమాతో శృతి హాసన్ మాత్రమే కాదు, త్రిష అండ్ నయన్ కూడా యమాగా ట్రెండ్ అవుతున్నారు. శృతి పాట పాడారు, ఆ పాట గురించి మాట్లాడారు కాబట్టి ట్రెండింగ్ ఓకే. త్రిష అందులో యాక్ట్ చేశారు కాబట్టి ఓకే. మరి నయనతార ప్రస్తావన ఎందుకు వచ్చినట్టు? కమాన్, లెట్స్ వాచ్ ఇట్. థగ్ లైఫ్ లో త్రిష షుగర్ బేబీ అంటూ స్టెప్లేసిన తీరు చూసి వింటేజ్ పొన్ ఈస్ బ్యాక్ అని అనుకున్నారు. ఎలాగూ గుడ్ బ్యాడ్ అగ్లీ హిట్ మీదున్నారు కదా, థగ్ లైఫ్ కూడా ఆ సక్సెస్ ట్రాక్ ని కంటిన్యూ చేస్తుందని భావించారు జనం. కాకపోతే అనుకున్నదొక్కటి అయిందొక్కటి. థగ్ లైఫ్ లో త్రిష రోల్ మీద ట్రోల్ స్టార్ట్ అయిపోయింది. కొన్ని సన్నివేశాల్లో త్రిష హద్దుమీరి అందాల ప్రదర్శన చేశారనే టాక్ వైరల్ అవుతోంది. అంతేకాదు ఈ సినిమాలో త్రిష రోల్ తీసేసినా కథపరంగా పెద్దగా వచ్చే నష్టమేమీ లేదనే మాటలు వినిపిస్తున్నాయి. మణిరత్నం థగ్ లైఫ్ కథ చెప్పగానే క్యారెక్టర్ పేలవంగా ఉందని అర్థం చేసుకున్నారు కాబట్టి ఈ సినిమా నుండి నయనతార తప్పుకున్నారని అంటున్నారు నెటిజన్స్. సినిమా నుండి క్విట్ అయి మంచి పని చేశారంటూ నయన్ కి థ్యాంక్స్ చెప్పుకుంటున్నారు ఫ్యాన్స్. ఒకప్పుడు నయన్ కి త్రిషకి మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనేది. కానీ ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్లీగానే ఉంటున్నారు. వారిద్దరూ కలిసిపోయినా ఫ్యాన్స్ లో మాత్రం ఇంకా ఐకమత్యం రాలేదనే విషయం ఇప్పుడు త్రిషను నెగటివ్ ట్రోల్ చేయడాన్ని బట్టి అర్థమవుతోందంటున్నారు క్రిటిక్.
నెక్స్ట్ కాలీవుడ్ లో నెంబర్ 1 హీరోయిన్ ఎవరు? నెంబర్ 1 రేస్ గురించి తెలియదు కానీ ఇప్పుడున్న లైనప్ చూస్తుంటే మాత్రం మమితా బైజు కొన్నేళ్ల పాటు హల్చల్ చేయడం ఖాయమనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రేమలో హీరోయిన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వడం ఆలస్యమైనా మన దగ్గర కూడా క్రేజ్ ని హోల్డ్ చేయడంలో మాత్రం దిట్టే అని అంటున్నారు నెటిజన్లు. కొత్త సినిమాల టాపిక్ వచ్చిన ప్రతిసారి క్రేజ్ ఉన్న హీరోయిన్స్ గురించి మాట్లాడుకోవడం అలవాటు. ఇప్పుడు మమితా బైజు గురించి కూడా కాలీవుడ్ లో అలాంటి టాపికే నడుస్తోంది. ఫోర్త్ కమింగ్ స్టార్ హీరోల సినిమాల్లో నాయికగా మమిత పేరే స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. ప్రేమలు సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్నారు మమితా బైజు. తెలుగులో వరుస సినిమాలతో హల్చల్ చేసే అవకాశాలు చాలానే ఉన్నాయనే టాక్ అప్పట్లో బాగా నడిచింది. బట్ సర్ప్రైజింగ్ గా ఆమె కాలీవుడ్ కి పరిమితమయ్యారు. ప్రస్తుతం విజయ్ తో జననాయకన్ సినిమా చేస్తున్నారు మమిత. ఇటు తెలుగు ప్రొడక్షన్ హౌస్ కి కూడా సైన్ చేశారు ఈ బ్యూటీ. ప్రదీప్ రంగనాథన్ నెక్స్ట్ సినిమాలో నాయికగా నటిస్తున్నారు మమితా బైజు. ఈ సినిమా ఓపెనింగ్ ఆ మధ్య జరిగింది. నెక్స్ట్ సూర్య సినిమాలోనూ హీరోయిన్ గా నటిస్తున్నారు మమిత. పళని మురుగన్ ఆలయాన్ని దర్శించి పనులు మొదలుపెట్టేసింది టీం. సూర్య పక్కన ప్రేమలో బ్యూటీని ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. వీటన్నిటికీ తోడు ధనుష్ తోనూ త్వరలోనే మమిత జోడీ కట్టనున్నారన్న టాక్ స్ప్రెడ్ అవుతోంది. ఇప్పుడు వినిపిస్తున్న ఈ ప్రాజెక్ట్స్ అన్ని థియేటర్స్ కొచ్చి సక్సెస్ అయితే నెక్స్ట్ నంబర్ 1 హీరోయిన్ రేస్ కి మమిత టఫ్ పోటీ ఇవ్వడానికి రెడీగా ఉన్నట్టే మరి. చూసారుగా, ఇవి ఇవాల్టి సైన్మా 2.4 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.